ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం అబద్ధాలు చెబుతోందా? 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తోందా? అసలు హోదాకు ఆర్థిక సంఘానికి సంబంధం లేదా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. దేశంలోని ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలా ఇవ్వకూడదా అని నిర్ణయించేది ఆర్థిక సంఘం కానే కాదు. ఆర్థిక సంఘం రాష్ట్రాలకు హోదా విషయంలో ఎలాంటి సిఫారసు చేయదు. కేవలం కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ అనేది మాత్రమే చెబుతుంది. అసలు నిజం ఇలా ఉంటే ఏపీ విషయంలో కేంద్రం మాత్రం హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పిందని సాకులు చెబుతోంది. అందుకే ఇవ్వలేకపోయామంటూ తప్పించుకుంటోంది. అసలు ఆర్థిక సంఘం పని ఏంటంటే రాబడి అంచనా వేసి రాష్ట్రాల ఖర్చులు, అప్పు పరిమితిని పరిగణలోకి తీసుకుంటుంది. వాటిని తగ్గించడానికి పన్నుల పంపిణీ లాంటివి చేపడుతుంది. అంతే తప్ప ఫలానా రాష్ట్రానికి హోదా ఇవ్వండి, ఫలానా రాష్ట్రానికి ఇవ్వొద్దు అని ఎలాంటి సిఫారసులు చేయదు. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా అనేది ప్రణాళిక సంఘం ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే జాతీయ అభివృద్ధి మండలి చేసే సిఫారసులను బట్టి ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రణాళిక సంఘం లేదు, జాతీయ అభివృద్ధి మండలి లేదు. దాని స్థానంలో మోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్ను తీసుకొచ్చింది. అయితే హోదాపై అసలు సమస్య యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులోనే ఉంది. నాడు రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. 5 ఏళ్లు కాదు, ఏకంగా 10 ఏళ్లు కావాలని అప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. అంతా బాగానే ఉంది అనుకుంటే బీజేపీ అధికారంలోకి రాగానే లెక్కలు తారుమారయ్యాయి. ప్రకటనలు, ఇచ్చిన హామీలు మర్చిన ప్రధాని మోదీ ప్లేటు ఫిరాయించారు. స్పెషల్ స్టేటస్ బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం అంగీకరించడం లేదని నెపం నెట్టేశారు. అయితే ప్రత్యేక హోదా పేరిట 14వ ఆర్థిక సంఘంపై నిందలు మోపడం ఇదే మొదలు కాదు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఇదే అన్నారు. 14వ ఆర్థిక కమిషన్ స్పెషల్ కేటగిరీ, నాన్ స్పెషల్ కేటగిరీలుగా రాష్ట్రాలను విభజించదు. ప్రత్యేక రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాలు అన్న భేదభావం లేదు. దీంతో ఈ తరహా సూచనలతో 14వ ఆర్థిక సంఘానికి సంబంధం లేదు. అంతేకాదు, కొందరు బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకిగా ఉన్నాయనటం వారి అవివేకానికి నిదర్శనం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం అనేది కేవలం రాజకీయ నిర్ణయం. ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద లెక్క కాదు, కానీ కుంటి సాకులతో సాయానికి వెనకాడుతోంది. గతంలో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి కూడా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాటల్లోనే ప్రత్యేక హోదా అనేది భారత ప్రభుత్వం ఇస్తుంది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ రికమెండేషన్ ప్రాతిపదికన ఈ హోదా కల్పించడం జరుగుతుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని అంతా ఒప్పుకోవాలి. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఈ ప్రొసీజర్లో మార్పు లేదు. అందువల్ల ఫైనాన్స్ కమిషన్ కు దానికి సంబంధం లేదు. కానీ ఏదో కారణాలతో కమిషన్ ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. దాంతో ఈ అపోహలు తలెత్తాయి. కాకపోతే మేం రికమెండ్ చేసేదేంటంటే ప్రత్యేక హోదా కట్టబెట్టే క్రమంలో క్యాలిక్యులేషన్స్ లో తేడాలు ఉండకూడదని మాత్రమే. అంటే ఆ రోజుల్లో రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక క్యాలిక్యులేషన్స్ చేసేవారు, కానీ మేమన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన క్యాలిక్యులేషన్స్ చేస్తామని చెప్పాం. అంతకు మించి మేం చేసిందేం లేదు. కాకపోతే నా అభిప్రాయంలో జరిగింది ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ తరపున అన్ని రాష్ట్రాలకు స్టేక్స్ పెంచాం, ఫారెస్ట్ ఏరియాకు వెయిటేజ్ ఇచ్చాం. అందులో ఆ రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చారు, మా రాష్ట్రానికి తక్కువ ఇచ్చారు అనే ఆరోపణలు రావచ్చు. కానీ ప్రత్యేక హోదాకు మాకు సంబంధం లేదు. ప్రత్యేక హోదా ఇప్పుడంటే ఇప్పుడు ఇవ్వచ్చు. ఒకవేళ ఇచ్చినా ప్రయోజనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎన్డీసీలో మీటింగ్లో అందరినీ ఒప్పించగలగాలి. అప్పుడే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని వైవి రెడ్డి తేల్చి చెప్పారు. మొత్తానికి ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరి చూస్తుంటే చిన్నపిల్లలకు చెప్పే 7 చేపల కథ గుర్తుకొస్తుందేమో. ఎందుకంటే హోదా ఇచ్చేందుకు తమకేం అభ్యంతరం లేదంటూనే ఆ నెపాన్ని 14వ ఆర్థిక సంఘం పైకి నెట్టేసింది. ఇప్పటికీ అదే జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.